హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నా. నేను కనిపించకుండా మాట్లాడుతున్నా అనుకుంటున్నారా? ఈ వీడియో మా హస్బెండ్ తీశారనమాట. యాక్చువల్గా మా ఓనర్ అంకుల్ వాళ్ళు న్యూ కార్ కొన్నారనమాట. సో మేము సర్ప్రైజ్గా వాళ్ళకి కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాము. ఆన్ ది వేలో మా హస్బెండ్ ఏమో కేక్ తీసుకురమ్మంటే తీసుకురావడానికి వెళ్తున్నారు. ఈ వీడియో అదే అనమాట. ఇప్పుడే కార్ దిగేశారు. నాకు మాక్సిమం ఖమ్మంలో ఈ ఒక్క బేకరీయే తెలుసు అనమాట. సో అక్కడికే వెళ్ళి కేక్స్ తీసుకుంటాము. చూసారు కదా ఎంత ఎమ్మి ఉన్నాయో కేక్స్ మాత్రం. ఫైనల్గా ఒక కేక్ అయితే సెలెక్ట్ చేశారు. ఫైనల్లీ మా కేక్ అయితే ప్యాకింగ్ అయితే చేపించారు. ఇప్పుడే తీసుకుని వస్తున్నారు. మా హస్బెండ్ ఏమో నన్ను వదిలేసి కేక్ తీసుకుని వచ్చారనమాట. ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయారు. ఇది మా ఇల్లు, రెంటెడ్ హోమ్. నైట్ టైం అయితే అంకుల్ ఆంటీ ఫ్రీ ఉంటారని ఈ టైంలో కట్ చేపిస్తున్నాము. ఇదే కార్ అనమాట, ఫార్చునర్. అందుకనే లేట్ చేయకుండా మేము కూడా కేక్ కట్ చేపియాలనుకున్నాము. మా వారేమో ఫ్రంట్ అండ్ బ్యాక్ వ్యూస్ మాత్రం తీశారు. ఇంకా మేము అంకుల్ నేను ఆంటీని పిలవటానికి అయితే వచ్చాము. వాళ్ళంతా కూర్చొని మాట్లాడుతున్నారు. ఫైనల్లీ కిందకైతే తీసుకొచ్చాము. కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీస్తున్నారు. ఫస్ట్ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళని కార్లో ఉంచి కొన్ని ఫొటోస్ అయితే తీశారు. యాక్చువల్గా పూజ అయిపోయింది. మేమేమో చిన్న సర్ప్రైజ్ లాగా అరేంజ్ చేసాము. నేనేమో వీడియోస్ తీస్తున్నా. చిన్న ఎంట్రన్స్ అయితే ఇస్తున్నాం ఇక్కడ అంకుల్ అండ్ ఆంటీ వాళ్ళకి. అంకుల్ ఆంటీ అండ్ వాళ్ళ బాబాయ్ అయితే వస్తున్నారు. వాళ్ళ పాప ఏమో ఇక్కడ లేదు. మేమే ఆ ప్లేస్ లో ఉండి సెలబ్రేట్ అయితే చేపిస్తున్నాం అనమాట. ఇప్పుడే కార్ దగ్గరకు వచ్చారు. కార్లోకి ఎంటర్ అయ్యి బయటకు వస్తున్న క్లిప్ అయితే ఒకటి తీస్తున్నాము. అంతా చిన్న చిన్న మెమోరీస్ కదా, ఎప్పటికైనా ఉంటాయి. స్పార్కిల్ అయితే పెట్టారనమాట. వెళ్ళుంటే ఇంకా చాలా స్నో బాటిల్స్ తీసుకొచ్చేదాన్ని, కానీ మా హస్బెండ్ వెళ్ళారు, ఏం తీసుకొని రాలేదు. ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయాము. ఇప్పుడే కేక్ కటింగ్ అయితే చేశారు. అంకుల్ అండ్ ఆంటీని తినిపించుకోమంటే ఒకటే బ్లష్ అవుతున్నారు. మధ్యలో ఇంకో ఇద్దరు మనుషులు పడతారు. నెక్స్ట్ నాకు తినిపించారనమాట. ఇంకా అందరూ సెలబ్రేట్ చేసుకుంటుంటే మేమైతే బయటకు వచ్చాము కొన్ని థింగ్స్ కోసం. నేనేమో ఐస్ క్రీమ్ కొనుక్కున్నా. నేను ఐస్ క్రీమ్ మాత్రం వదిలిపెట్టాం కదా. డిన్నర్ కంప్లీట్ చేసి మళ్ళీ ఆంటీ వాళ్ళు ఐస్ క్రీమే పెట్టారు నాకు. బిర్యానీ అండ్ ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. చూసారు కదా, ఐస్ క్రీమ్ చూస్తుంటే ఎంత ఎమ్మె ఉందో. లేట్ చేయకుండా ఇంకా స్టార్ట్ చేసేసా. ఫైనల్లీ కొన్ని పిక్స్ అయితే యాడ్ చేసా. ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్ అండి. అసలు సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు.